మా బావ అయితే ఈరోజు ఇంటికి వస్తా అన్నారు. మా బావ కోసం ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే నానబెట్టిన శనగలు పెసర్లు ఉండే. ఇక వాటితో ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి లాస్ట్లో అయితే ఇక గారెలు అయితే బెస్ట్ అని చెప్పేసి గారెలు చేద్దామని డిసైడ్ అయ్యాను. గారెల కోసం అయితే ముందుగా పచ్చిమిర్చి, అల్లం అల్లం ముక్క, ఇంత పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇక ఆ మిక్సీ పట్టిన పిండి అయితే మొత్తం లూజ్గా అయిపోయింది. పిండితో గారెలు ఎట్లా వస్తాయి, వేస్ట్ అయిపోతుందేమో అని టెన్షన్ పడుతూనే చేశాను. కానీ బాగానే వచ్చాయి. చూస్తే సూప్కి ఇట్లా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. మా బావకైతే ఇట్లా పెసర్లతోనైతే గారెలు చేయడం ఇష్టం. కానీ ఈరోజైతే డిఫరెంట్గా అని చెప్పేసి నేను అందులో శనగలు కూడా కలిపి మిక్సీ పట్టి అయితే గారెలు చేశాను. ఇంకెప్పుడు రొటీన్గా ఎందుకని చెప్పేసి ఇలా అయితే డిఫరెంట్గా చేద్దామని చేశాను. మా బావ తింటే ఏమంటారో తెలియదు. చేయడం అయిపోయాక మేమైతే తినేసాము, పిల్లలు నేను. తింటారని చెప్పేసి ఇక మేమైతే తినేసాము. మా బావ వచ్చినాక తింటాడని చెప్పేసి అయితే గిన్నెలో పక్కకు పెట్టి ఉంచాను అనమాట. సో అవే చూపిస్తున్నాను. అప్పుడు గారెలు మొత్తం చేసినాక అయితే చూపించలేదు కదా, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.